సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ సత్తా చాటింది. మెజారిటీ స్థానాల్లో ఐఎన్టీయూసీ గెలిచినప్పటికీ వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి ఏఐటీయూసీని విజేతగా ప్రకటించారు. సింగరేణి పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. అందులో 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ విజయాన్ని సాధించాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయాన్ని సాధించింది. ఇక రామగుండం రీజియన్లో RG12 ఏరియాల్లో ఏఐటీయూసీ, RG3లో ఐఎన్టీయూసీ విజయాన్ని సాధించాయి. అయితే కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, మునుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37%, అతి తక్కువగా శ్రీరాంపూర్, RG3 ఏరియాల్లో 93% ఓట్లు పోలయ్యాయి. जिंदाबाद एटीसी जिंदाबाद एटीसी अड्डा सिंगरेनी गड्डा एटीसी अड्डा सिंगरेनी गड्डा एटीसी अड्डा సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏఐటీయూసీ అయితే గెలిచినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల లోపల సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీ, ఇటు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీపై ఇటు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే మెజార్టీ స్థానాల లోపల కాంగ్రెస్ అనుబంధ సంస్థ గెలిచినా కానీ ఇటు ఓటింగ్ పర్సెంటేజ్ కారణంగా ఇటు సిపిఐ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఏఐటీసీని గెలిచినట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం ఇటు సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల లోపల 11 ప్రదేశాల లోపల కూడా ఓటింగ్ జరిగింది. మొత్తానికి ఇటు రామగుండం లోపల ఉన్నటువంటి 3, తర్వాత పెద్దపల్లి జిల్లా సంబంధించి 3 ప్రాంతాల లోపల, ఇటు వరంగల్, భూపాలపల్లి, తర్వాత ఇటు మంచిర్యాల జిల్లా లోపల మొత్తం 4 జిల్లాల పరిధి లోపల 7 అసెంబ్లీ స్థానాల పరిధి లోపల సింగరేణి విస్తరించి ఉన్నది. ఇక్కడ ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడంతో ఇప్పుడు ఇటు చాలా మటుకు కూడా అంటే ఇది 7వసారి జరిగినటువంటి ఎన్నిక. ఈ 7వసారి జరిగినటువంటి ఎన్నిక లోపల ఇటు సిపిఐ యొక్క అనుబంధ సంస్థనే తిరిగి ఏఐటీసీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. చాలా మటుకు కూడా మొత్తం 11 స్థానాల లోపల 6 స్థానాల లోపల కాంగ్రెస్ అనుబంధ సంస్థ గెలవడం కూడా జరిగింది. కానీ అత్యధిక ఓటింగ్ రావడంతో ఇటు సిపిఐ అనుబంధ సంస్థనే ఇక్కడ అనుబంధ ఏదైతే గుర్తింపు సంఘంగా ప్రకటించడం కూడా జరిగింది. మొత్తానికి తీసుకున్నట్లయితే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇటు ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల లోపల, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల సిపిఐ ఉన్ను కాంగ్రెస్ పార్టీ 2 కలిసి పోటీ చేసినాయి. కానీ ఈ ఎన్నికల లోపల కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తారని చెప్పి అనుకున్నా కానీ పొత్తుల యొక్క వ్యవహారం కుదరకపోవడంతో ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 సార్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ టీబీజీకేనే ఇక్కడ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. కానీ ఈసారి తన ప్రభావాన్ని మొత్తం కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇటు ఏఐటీసీ కానీ ఐఎన్టీయూసీ కానీ ఈ రెండింటికి ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శత్రువుకు మిత్రుడు అనే నానుడి ప్రకారంగా ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకే తన మద్దతు కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇటు ఏదైతే సిపిఐ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఏఐటీయూసీకి మద్దతు అటు ఇండైరెక్ట్ గా ఇటు డైరెక్ట్ గా ప్రకటించకుండా ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపింది. తమ ఏదైతే గుర్తింపు సంఘం లోపల ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపిఐకి అనుబంధంగా ఓట్లు వేయాలి అని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ గా
ఇటు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. దీనివల్లనే ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఇంకొక స్థానం గెలిస్తే, అంటే మెజార్టీ స్థానాలుగా తీసుకున్నట్లయితే కేవలం టీబీజీకేను ఐఎన్టీసీకి ఇటు మద్దతు తెలపడంతో ఐఎన్టీసీను ఏఐటీసీకి మధ్య తేడా 1983 ఓట్లు మాత్రమే రావడైంది. ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం పోలైన ఓట్ల లోపల ఎక్కువ ఎవరికి ఓట్లు వస్తే అంటే 51% కంటే ఎవరు ఓట్లు సాధిస్తారో వాళ్ళను గుర్తింపు సంఘం లోపల విజేతగా ప్రకటిస్తారు. సో ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు ఏదైతే సిపిఐ అనుబంధ సంస్థ ఉన్నదో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీని ఇటు గుర్తింపు సంఘంగా ప్రకటించడం కూడా జరిగింది. 5 స్థానాలు గెలిచినా కానీ ఇటు చాలా మటుకు 1400 ఓట్ల పైచిలకు మెజార్టీ ఉండడంతో వారిని ఇటు గుర్తింపు సంఘంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా తీసుకున్నట్లయితే కరీంనగర్ ఇటు రామగుండం రీజియన్ పరిధి లోపల 3 రీజియన్లు ఉంటాయి. RG1 RG2 లోపల ఇటు ఏదైతే సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీ విజయకేతనం ఎగరవేసింది. కానీ RG3లో మాత్రం కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఇక్కడ విజయకేతం ఎగరేసింది. మొత్తానికైతే ఇటు ఇల్లందు, భూపాలపల్లి, మంచిర్యాలు ఇక్కడ 6 స్థానాలు గెలిచినా కానీ మెజార్టీ అంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం లోపల ఇటు ఏదైతే కాంగ్రెస్ మన సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ ఎక్కువ ఓట్లు తీసుకోవడంతో ఇప్పుడు ఇది ఏదైతే సిపిఐ యొక్క అనుబంధ సంస్థ ఏఐటీసీని ఇటు గుర్తింపు సంఘంగా ప్రకటించడం జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పరిశ్రమలో సాగినటువంటి గుర్తింపు ఎన్నికల్లో అధికార అహాన్ని, డబ్బు బలాన్ని ఓడించి మరి ఏఐటీసీ ఘన విజయం సాధించింది. సుమారు 4300 ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీని గెలిపించినటువంటి కార్మిక వర్గానికి